దేవుని స్తోత్రం అందరికి వందనాలు. దేవుని మాటలిందాం. దేవుడు చెబుతున్నాడు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడనైనా యెహోవాను నేనే దాస గృహమైన ఐగుప్తిలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటున్నాడు మాట. దాస గృహమైన ఐగుప్తి దేశం నుంచి నిన్ను విడిపించిన దేవుడు నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు అని చెబుతున్నాడు అనమాట. దేవుడు ఉండకూడదు మనకి. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమును రూపమునైనను విగ్రహమునైనను నీవు చేయకూడదు. వాటికి సాగిర్ల పడకూడదు, వాటిని పూజింపకూడదు. వాటిని పూజింపకూడదు. భూమి అందే కానీ ఆకాశం అందే కానీ భూమి కిందే కానీ ఉండి దేని రూపాన్ని నువ్వు పూజించకూడదు, దానికి సాగిర్ల పడకూడదు. యెహోవాయే దేవుడు అని నేనే దేవుడిని అని చెబుతున్నాడు అన్నమాట. దేవుడు నేనే దేవుడిని అని చెప్పేది ఎవరో? ఇప్పుడు మనం ఏదన్నా తప్పు చేసామనుకో, మనం యథార్థంగా మాట్లాడగలమా? ఏ తప్పు చేయనోడు అయితే యథార్థంగా మాట్లాడగలడు. అందుకే ఏ పాపం లేనివాడు కాబట్టి నేను పరిశుద్ధం అంటున్నాడు అనమాట. ఏ దేవుడు ఆయనే దేవుడు కాబట్టి నేనే దేవుడిని, నేను కాక ఇంకెవరు లేరు, నీకెవరు ఉండకూడదు అని చెబుతున్నాడు అనమాట. ఆయనే దేవుడు మనకి. అట్లా ఆయన్నే దేవుడిగా పూజించుకోవాలన్నమాట. ఎలా అనగా నీ దేవుడైన యెహోవాను నేను రోషం గల దేవుడంట. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించు, నన్ను ప్రేమించు నా ఆజ్ఞలను గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణిస్తాడంట. ఆయన పూజించే వారికి, ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొన్న వారికి 1000 తరముల వరకు కరుణిస్తాడన్నమాట. కరుణించేవాడై ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నొచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థంగా నొచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. వ్యర్థంగా ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించామనుకో, వాళ్ళని నిర్దోషులుగా ఎంచడు దేవుడు, వాళ్ళని దోషులుగానే ఎంచుతాడనమాట. విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకార్థం ఉంచుకొను. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేసుకునవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారులైనను, నీ కుమార్తెలైనను, నీ దాసులైనను, నీ దాసి అయినను, నీ పరదేశి అయినను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృష్టించి 7వ దినమున విశ్రమించెను. 6 దినాలు కష్టపడి సంపాదించుకోమంటున్నాడు. 7వ దినాన్ని నీ తండ్రి దేవుడికి, యెహోవా దేవుడికి పరిశుద్ధ దినం, విశ్రాంతి దినం ఆశ్రయించమంటున్నాడు అన్నమాట. నీ తండ్రి దేవుడు 6 దినాల సృష్టి కలగజేశాడు, 7వ దినాన్ని విశ్రమించాడు అన్నమాట. అందుకే 7వ దినాన్ని విశ్రాంతి దినంగా ఎంచారన్నమాట. మనం అట్లా ఉండాలి. 7వ దినాన్ని దేవుణ్ణి ఆరాధించాలి. అది దేవుడి ఆజ్ఞ. ఆ ఆజ్ఞ గాయకుని వాళ్ళు ఎవరైనా దీవించబడతారు. దేవుడి ఆజ్ఞ గాయకున్న వాళ్ళు దీవించబడతారన్నమాట. దాన్ని పరిశుద్ధపరిచెను.
నీ దేవుడు యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిదండ్రులని గౌరవించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగిలింపకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని ఎదియు ఆశింపకూడదు అని చెప్పాను. నీ పొరుగువాడి ఏదైనాను ఆశించకూడదు. దాసినైనాను గాడిదనైనాను దేన్నైనా ఆశించకూడదు నీ పొరుగువాడిని. అది దేవుడి ఆజ్ఞ. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వని, ఆ పర్వత దుమ్మమును చూసి భయపడి తొలగి దూరంగా నిలిచి మోసేతో ఇట్లన్నీరి, నీవు మాతో మాట్లాడుము, మేము ఇందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. అందుకు అంటే దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోతాం, నీవే మాతో మాట్లాడు, నీ మాట్లాడితే మేము వింటాం అంటున్నారు. అందుకు మోసే భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకు మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయం మీకు కలుగుటకు దేవుడు వేచేయనని ప్రజలతో చెప్పాను. మీ పాపములన్నీ తీసివేస్తాకి దేవుడు వస్తాడు, మీ పాపములన్నీ తొలగిస్తాడు, భయపడమాకండే అని చెబుతున్నాడు అన్నమాట మోసే. మన పాపాలు తొలగించేది యేసయ్య ఒక్కడే. ఎందుకంటే యేసయ్య పరిశుద్ధుడు, పాపం లేనివాడు. మన ఒకరి పాపం తొలగించాలంటే అతను ఎవరై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి. ఇప్పుడు మనం ఒకరికైతే ఏదన్నా చెప్పాలని అనుకున్నాం అనుకో, మనలో పాపం ఉండకూడదు. పాపం ఉంటే మనం చెప్పలేము, వాళ్ళకి అలా చెప్పలేమాట. అట్లాగే ప్రజలు దూరంగా నిలిచి మోసే దేవుడున్న ఆ గాఢాంధకారముకు సమీపింపగా యెహోవా మోసేతో ఇట్లా నిన్ను ఇశ్రాయేలుతో ఎలాగూ చెప్పుము, నేను ఆకాశము నుండి మీతో మాట్లాడు నని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుస్తూ వెండి దేవతలైనను బంగారు దేవతలైనను చేసుకొనకూడదు. వెండి దేవతలైనను బంగారు దేవతలైనను మీరు చేసుకోకూడదు అంటున్నాడు మాట. దేవుడు చేసుకోకూడదు. మనం మన దేవుడు సజీవుడు, సృష్టికర్త. దేవుడు మనల్ని సృష్టించాడు మాట. సృష్టికర్త జీవాన్నిచ్చి జీవాత్ముదే అనమాట. అప్పుడు మన నరుడు జీవించాడనమాట. అంతేగాని మన తండ్రి యేసయ్య దేవుణ్ణి ఆరాధించాలి, గణపరచాలి. అంతేగాని ఎవరిలోనైనా మనం ఎది తెలవకుండా తెలియని అయ్యమ్మయ్యంలో ఉంటారు చూడు, అట్లాంటి ప్రజలాగా ప్రవర్తిస్తారన్నమాట. పిచ్చోడే మరి ఇంకా పిచ్చోడు, అది పిచ్చోడైనా కానీ వాళ్ళ తల్లిదండ్రుని గుర్తుపడతాడు. అట్లాగే వీళ్ళు ఈ ప్రజలు తల్లిదండ్రులు గుర్తుపడతలా. తండ్రి ఎవరో యేసయ్య మనల్ని చేశాడు అన్నమాట, సృష్టిని చేశాడు, మానవాన్ని నిర్మించి తన స్వరూపంలో చేసి జీవింపజేశాడు అన్నమాట. అలాగే మన సృష్టికర్త ఎవరో తెలుసుకుని అలా జీవించాలి. మనం జీవిస్తే మనకు ఆశీర్వాదం అవుతుంది, లేకపోతే శాపమే వెంటాడుద్ది. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద దహన బలులను, సమాధాన బలులను, గొర్రెలను, ఎద్దులను అర్పింపలేను. నేను నా నామము జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలమును నీ వద్దకు వచ్చి నిన్ను ఆస్వాదించేదను. ఆయన నామం జ్ఞాపకార్థంగా మనం ఉంచుకుని ఆయన ఆరాధిస్తే ఆయన మన వద్దకు వస్తాడంట. ఆయన మన వద్దకు వచ్చి మన కార్యాలు జరిగిస్తాడనమాట. అక్కడ చెబుతున్నాడు దేవుడు, నా నామాన్ని జ్ఞాపకార్థంగా నువ్వు ఉంచుకుంటే ఆయన నీ వద్దకు వస్తాడు.
దేవుని మనం కనపరచాలి, దేవుని కనపరిచే బిడ్డలుగా ఉండాలన్నమాట. అంతేగాని దేవుడు కనపరచకుండా మేము ఈ చర్చికి వెళ్తున్నాంలే, కానుకలు ఇస్తాంలే, ఏదో 4 పాటలు పాడుతున్నాంలే, ప్రార్థన చేస్తున్నాంలే, కానుకలు ఇస్తున్నాము, వస్తున్నాము అనుకుంటే ఎట్లా అనుకుంటున్నావు? దేవుడి కార్యం చెయ్యాలనుకుంటే అట్లా చేయడు. నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన అందు నీ హృదయం ఆయనకి నిర్దోషంగా కనపడాలి. కపటం లేని మనస్తోనని మనల్ని ఆయన వద్దకు వెళ్ళాలి. ఆయన వద్దకు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? దేవుడి సన్నిధికి వెళ్ళేటప్పుడు భయభక్తులతో వెళ్ళాలన్నమాట. భయము భక్తి కలిగి ఉండాలి. భయము భక్తి కలిగి ఉంటే ఆ బిడ్డను దీవిస్తాడనమాట. అలాగే దావీదు భక్తుడు భక్తి కలిగి యేసయ్యందు అన్ని విషయాల్లో జీవించాడంట. భయము భక్తి కలిగి ఆ అన్ని విషయాల్లో దేవుడి చిత్తం నెరవేర్చాడంట దావీదు. అందుకే దావీదుని నా హృదయాన్ని సారుడైన మనుషుడు అన్నాడనమాట దేవుడు. అట్లా మనం ఉండాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అలాగ ఉండాలి. దేవుని కనపరచాలి. దేవుని కనపరచకుండా మనం ఉంటే ఎన్నాళ్ళున్నా అంతే మన బతుకు. ఎక్కడ వెళ్తామాత్మే కానీ నువ్వు బాబు ఎక్కడేసిన గొంగలంటే అక్కడే ఉంటావు. అక్కడే ఉంటామాట. నువ్వు వృద్ధిలోకి రావు, వృద్ధి చెందవు. నువ్వు ఎలా ఉన్నావు? ఒకటికే అన్నాడు దేవుడు, యేసయ్య దేవుడా, యెహోవా కదా దేవుడు అని అన్నాడు. ఎదురు పెసులు, ఈ పెసులు వేసేవాళ్ళు పెసులు వేస్తారు, వీళ్ళు బాగుపడే ఇది ఉండదు వాళ్ళకే. ఇప్పుడు దేవుడే చెబుతున్నాడు, యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తేనే కార్యం చేస్తా అన్నాడు. అక్కడ యేసయ్య కుమారుడందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవానికి వారసుడు అంటున్నాడు దేవుడు. అది తెలుసుకోకుండా పెద్ద తెలివి గలవాళ్ళలాగా, పెద్ద జ్ఞానం కలిగిన వాళ్ళలాగా యేసయ్య దేవుడా, వాళ్ళ దేవుడా, వీళ్ళ దేవుడా, యెహోవా దేవుడు కదా, యేసయ్య దేవుడు అంటావే నువ్వు అన్నవాడికి ఈ క్షణం కూడా లేదు, సొంత గృహం లేదు ఉంటాకి. ఎప్పుడో మళ్ళీ రక్షణ పొందాడు. ఎన్ని ఇల్లు అయింది. నువ్వు రక్షణ పొందావంటే దినదినం అభివృద్ధి చేస్తా అంటున్నాడు దేవుడు. దినదినం నువ్వు అభివృద్ధిలోకి వస్తావు. దినదినం ఒక్కో మెట్టు ఎక్కిస్తాడు దేవుడు. నువ్వు దేవుడికి ఇష్టంగా ఉండాలి. ఇష్టంగా ఉంటే దేవుడు ఎక్కిస్తాడు అన్నమాట. ఇష్టంగా లేకపోతే ఆ ఇంటికి వెళ్ళి 4 మాటలు, ఈ ఇంటికి వెళ్ళి 4 మాటలు చెప్పి వాళ్ళని చెడగొట్టి వీళ్ళని విశ్వాసంలో నడవకొని చెడగొట్టితే అట్లాంటి జీవితం ఉంటే నిన్ను దేవుడు పాత్రలోకి తీసేస్తా, పాతాళంలోకి తోసేస్తాడు. నిన్ను ఎవరికి ఇచ్చే ప్రతిఫలం వాళ్ళకి ఇస్తా అంటున్నాడు దేవుడు. నీ క్రియలు మంచి ఏమి ఉండాలి, మంచి క్రియలు ఉండాలి. చెడ్డ క్రియలు నీలో ఉండకూడదు. మంచి క్రియలు అయి ఉండి దేవుని ఆరాధించుకుంటూ దేవుడి దీవెన పొందుకుందాం మనం. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేసినప్పుడు మలిసిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. మలిసిన రాళ్లతో కట్టకూడదంట. అంటే మలిసిన రాళ్ళు అంటే ఇక ముక్క చెక్క కాదు, మంచి రాయి. ఆ రాయితో నువ్వు కట్టమంటున్నాడు అన్నమాట. అది అపవిత్రమగును. మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరాత్మము కనపడాలంట. అంటే మనం దేవుణ్ణి కనబడినట్లు మెట్లు మీదుగా దాన్ని ఎక్కకూడదు. అంటే ఆ బలిపీఠం మనసు మలిసిన రాళ్ళతో కట్టకుండా మంచిగా కట్టి మనం అపవిత్రంగా ఉన్న వలన ఆ బలిపీఠాన్ని ముట్టకూడదు. ఆ రాళ్ళని ఆ మెట్ల మీద ఎక్కకూడదు అన్నమాట. అందుకే దేవుడు చెబుతున్నాడు పవిత్రంగా దేవుణ్ణి ఆరాధించాలి. అసలు ఇప్పుడు కనుక యేసుక్రీస్తు వచ్చి మనకు ఈ ఆజ్ఞలన్నీ మనకు ఇప్పుడు మనకు యోగ్యమైన ఇదిగా చేశాడు. కానీ పాత నిబంధనలు అయితే మహా పట్టుదల. అసలు విశ్రాంతి దినంలో ఏ పని చేయకూడదు, పొయ్యికాడ రగలు చేయకూడదు. చేసినోడు శాపగ్రస్తుడు అయిపోతాడు.
సన్నిధిలోకి ఏ పని చేయకూడదు, దేవుడి సన్నిధిలోనే ఉండాలి నువ్వు. ఇప్పుడు వచ్చిన దేవుడి సన్నిధికి వచ్చినా రాపోయినా ఏసై క్షమిస్తాడు అనమాట. అట్లా క్షమించే దేవుడు మనకు ఉన్నాడు. ఆ దేవుడిని ఆరాధించుకుంటూ గణపరుచుకుంటూ ఆయనలో ముందుకు సాగుదాం. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.